నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మా మేడిపల్లిలో మర్డర్, ప్రియుడి కోసం భర్తను చంపేశారు. అది కూడా పక్క ప్లాన్ తోని ఒక 3 చున్నీలు బిగించి మరి అని చెప్పేసి వింటూ ఉంటే అంటే రోజుకొక రకమైన ట్విస్టులు ఉంటూ ఉన్నాయి వీళ్ళు చేసే మర్డర్స్ లో. కానీ వీళ్ళు అసలు అంటే ఆ లేడీస్ ఎక్కువగా ఆడవాళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్నది కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. గతమంతానేమో జెంట్స్ కుక్కర్లలో వేసేయడం అది ఇది చూసాం. సో ఈ ట్రెండ్ అంతా చేంజ్ అవుతుంది. బాధపడడం సంగతి, బాధపడుతూనే ఉంటాము, చేంజ్ కావాలని కోరుకుంటాము. ఓ పక్క ఏంటంటే ఇలా కొత్త ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి అనేది ఒక రేకెత్తుతుంది బ్రెయిన్ లో. సో మీరేమి దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే ఎందుకు అట్లా చేస్తున్నారు అంత ధైర్యంగా? ఫస్ట్ ఆ ధైర్యం ఎట్లా వస్తుంది, ఏంటి ఆ ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళకి? శిక్ష పడుతుందని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అరెస్ట్ అవుతాము, తప్పించుకోలేము అని. మరి దేనికోసం అసలు? అంటే మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒకప్పుడు పక్క వాళ్ళని మోసం చేసేవాళ్ళం. అంతకుముందు ఇంకొంచెం దూరం వాళ్ళని మోసం చేసేవాళ్ళం. కానీ దగ్గర వాళ్ళని మోసం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏమనుకుంటారు అనే భయం. ఇవాళ దగ్గర వాళ్ళని వదిలిపెట్టి ఇంట్లో వాళ్ళనే మోసం చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటం, అవకాశం వచ్చినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు అంటే వాళ్ళకి మనకు కాదు అనిపించినప్పుడు హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఇప్పుడు ఆస్తి తగాదాలు వస్తున్నాయి. ఒకప్పుడు డబ్బు దగ్గర పంచాయతీలు ఎవరితోనో వచ్చాయి, తర్వాత చుట్టాల్లో వచ్చాయి, ఇప్పుడు ఇంట్లోనే వస్తున్నాయి. అన్న చెల్లెలు పోట్లాడుకోవటం, అక్క చెల్లెలు పోట్లాడుకోవడం ఆస్తుల గురించి. అవును. అలాగే భార్యాభర్త విషయంకి వచ్చేసరికి పొసగదు అనుకున్నప్పుడు అడ్డు తొలగించుకోవాలి అని ఈ అడ్డు తొలగించుకోవాలి అని అనుకోవడం అనే ఒక క్రూరమైన ఆలోచన ఏదైతే ఉందో, పక్కకి వెళ్ళిపోవాలి అనేది కనుక ఆలోచించున్నట్లయితే ఇప్పుడు శిక్షలు ఉండేవి కాదు. హత్య చేయాలనుకోవడం వేరు, పక్కకి వెళ్ళిపోవాలనుకోవడం వేరు. అతడు సినిమాలో అతను అంటాడు చూడండి, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం పోతావు కానీ చంపితే సీఎం ఎలా అవుతావు అని అడుగుతాడు. అట్లాగే ఇప్పుడు అతనితో విడాకులు తీసుకొని భర్తతో కానీ భార్యతో కానీ నచ్చకపోతే మీరు కొత్త జీవితంలోకి వెళితే మీకు శిక్షలు ఉండవు. అవును. అంతేగాని మీరు చంపేయడం పరిష్కారం ఎట్లా అవుతుంది? ఇది మొదలుగా ఎవరైనా సరే మీ 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 బంధాలు మీకు నచ్చనప్పుడు, మీకు పొసగనప్పుడు, మీరు ఈ బంధాల్లోంచి బయటపడడానికి చంపటమో చావటమో పరిష్కారం కాదు. ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇలా చంపిన వాళ్ళు కానీ చంపించిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా బతికి బట్టగట్టింది లేదు, మనశ్శాంతిగా ఉన్నది లేదు. ఖచ్చితంగా వెళ్తే జైలు కన్నా వెళతారు, లేకపోతే ఈ రహస్యాలు తెలిసిన వాడి చేతిలో వీళ్ళు మళ్ళీ కీలుబొమ్మలైనా అవుతారు. ఇకపోతే ఇప్పుడు ఈ సమస్య చూసుకుంటే చక్కగా పెళ్ళి 13 ఏళ్ళు ఏమో అయింది, 12 ఏళ్ళు, 11 ఏళ్ల పాప ఉంది, అతను ఉద్యోగం చేస్తున్నాడు, ఈమెమో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లు ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకుంటుంది, హాయిగా ఉన్నది ఈ సంసారం. ఈ దీంట్లో మరి ఈమెకి ఎందుకు ఇంకొక బంధం కావాలనిపించిందో, అలాగే 22 ఏళ్ల కుర్రాడు ఈ బంధంలోకి రావడం అనేది ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. అసలు 22 ఏళ్ల పిల్లాడు ఎక్కడ ఉండాలి? అవును. ఇంకా చదువుల్లో అయినా ఉండాలి, లేదు చదువులు కాదు అనుకుంటే పనిలో అయినా ఉండాలి. అంతేగాని ఇలా ఆవారాగా ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఆ మహిళ కోసం ఆ మహిళ భర్తనే చంపేంతగా ఇతనిలో హార్మోన్స్ పనిచేసినాయి అంటే, ఆలోచన శక్తి నశించింది అంటే అతని పరిస్థితి ఏంటి? ఆ వయసులో అలాగే ఉంటది, ఏదంటే అది చేద్దాం. ఇప్పుడు కాలేజీలో గొడవలు అవుతా ఉంటాయి, వీడికి కాలేజీలో చదివే పిల్లోడి వయసే ఉంది, పెద్ద వయసేం కాదు. ఒకడి మీదకి ఎవరైనా వచ్చారు అని తెలిసింది, అమ్మో నా ఫ్రెండ్ మీదకి వస్తారా, ఇక వీళ్ళు కేసులు అవుతాయా, ఏమవుతాయి, మంచి చెడు ఏముండదు, వెళ్ళిపోతారు. అది ఆ వయసు ప్రభావం అనుకోవచ్చు. మరి అతను అలా ఉన్నాడు. సరే, ఈమెకి 33 ఏళ్ళు. అసలు రేపు పోలీసులకు పట్టుబడితే ఏం జరుగుతుంది? అతను చనిపోతాడు, నేనేమో పోలీసులకు దొరుకుతాను, నా బిడ్డ పరిస్థితి ఏంటి?
అని ఒక్క క్షణమైన ఆలోచించిందా ఆ మహిళ? ఆలోచించలా. ఇతనితో సావాసం రాగానే ఇంక భర్త వద్దు అనుకుంది. అవును. నేనేమంటా అంటే, భర్త వద్దనుకుంటున్నారు మీరు విడాకులు తీసుకోండి. ఎవరిచ్చారు? ఆహా! ఏ బంధానికైనా సరే ఆడవాళ్ళు గానివ్వండి, మగవాళ్ళు గానివ్వండి. కామాలు పెట్టుకుంటూ ఎళ్తే కుదరదు. కుదరదు. ఫుల్ స్టాప్ ఫైన్ పెట్టవలసిందే. ఉండాల్సిందే. ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఈ పెళ్ళికి ముగింపు పలకాల్సిందే. ఆ! ఇది ఇది ఎవరైతే పర్ఫెక్ట్‌గా చేస్తారో వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కోరు. అవును. అంటే ఇలాంటి వాళ్ళలో జెన్యూనిటీ ఉంటే. ఆ! ఇప్పుడు జెన్యూనా కాదా అనేది అది వాళ్ళ జీవితం. అవును. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అవ్వాలని కూడా లేదు. ఇప్పుడు మంచి భర్త కూడా నచ్చని ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది. మంచి భార్యలు ఇప్పుడు పురాణాల్లో చెప్పిన సతీ సావిత్రి లాంటి భార్యలు ఉంటే కూడా నచ్చని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇష్టాలకు సంబంధించింది. హ్మ్. సరే పెళ్ళి తెలుసో తెలియకో పెళ్ళైపోయింది. హ్మ్. ముందుకెళ్తున్నారు. నచ్చలేదు జీవితం. విడాకులు తీసుకోండి. తీసేసుకొని మీ జీవితంలోకి మీరు బయటకు ఆ బంధంలో నుంచి బయటకొచ్చి హ్మ్. మీ 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 ఇష్టమైన వాళ్ళతోటి మీరుండండి. అది పెళ్లి చేసుకుంటారా? సహజీవనంలో ఉంటారా? వేరు విషయం. అవును. కానీ ఒక మనిషిని చంపే హక్కు మీకు లేదు. ఇప్పుడు నిన్న గాక మొన్న ఇక్కడే తెలంగాణలో భర్త దుబాయ్‌కెళ్తే హ్మ్. మామగారికి, కోడలికి వివాహేతర సంబంధం ఏర్పడి అది కొడుకుని చంపేదాకా వచ్చింది. మరి ఆ తండ్రి ఏంటి అసలు ఆ తండ్రి ఉద్దేశం ఏంటి? ఒక కొడుకుని చంపుకునేదాకా వచ్చాడా? ఒక కొడుకు భార్యతోటి సంబంధం పెట్టుకునేదాకా వచ్చాడా? వీళ్ళిద్దరంటే ఆ అమ్మాయి ఎంత అవునన్నా కాదన్నా ఇతనికంటే చాలా చిన్నది. చిన్నదే. ఆ! అవును. అలాంటి అమ్మాయిని ఆహ్, అలా చేసిందే తప్పు గాకుండా అసలు ఆమెతో వివాహేతర సంబంధమే మొదటిగా చాలా ఖండించాల్సిన విషయం ఖండించాల్సిన విషయం. కంప్లీట్‌గా. అదయిపోయింది. సరే మీరిష్టపడ్డారు. ఆ విడాకులేవో ఇప్పిచ్చేసి కొడుక్కి, కోడలికి నువ్వు కోడలతోనే ఉండే పని. అంత సాహసం చేయరు మేడం మరి. ఆ! అంటే ఇప్పుడు చేస్తారా? దొంగచాటుగా లోపల ఏదైనా చేస్తారు. అంత సాహసాలు మరిప్పుడు వాళ్ళకి ఇప్పుడు టైమ్ బీయింగ్ ఉండకూడదు వాళ్ళకి. వెంటనే అయిపోవాలి అంతే. ఇప్పుడు చంపితే? అట్లాగే ఉంది మరి ఇప్పుడు చంపడం. శిక్ష పడింది. ఇద్దరు ఎళ్లి జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఆ బయటున్న అబ్బాయి మట్టుకు హ్మ్. తండ్రి మోసం చేశాడు. చచ్చిపోయి అతను చనిపోయాడు. అవును. అసలిప్పుడు ఈ కుటుంబమే లేకుండా అయిపోయింది. అవును. ఎంత ఒకవేళ ఇన్ కేస్ అతను బతికి బయట పడితే అతని ఆలోచనలు ఎట్లుంటాయి అసలు? అవును. ఈ కర్కశంగా మారడానికి ఇదొక రకం ఛాన్స్ మళ్ళా వాళ్ళకొక స్కోప్ అది. సో, అందుకని ఈ వివాహేతర సంబంధాలు అవును. ఎక్కడా గూడా ఆహ్, ఒక మంచి ఆహ్, ఫలితాన్నయితే ఇవ్వట్లేదు. అవును. అందుకని వీటిల్లో పడి మిడుగురు పురుగుల్లాగా హ్మ్. దీపం చుట్టూ మినుగురు పురుగులు కాలి చచ్చిపోయినట్టు మీ మీ జీవితాల్లో కూడా హ్మ్. ఇలాంటివి ఎప్పుడూ కూడా సత్ఫలితాలు ఇస్తాయి అని అనుకోకండి. అవును. మీరు ఒక బంధానికి గౌరవం ఇవ్వండి. ఆ బంధాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి. నిలుపుకోలేము, ఇక్కడ నిలుపుకోవడం కష్టము, లేకపోతే నేను ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాను అన్నప్పుడు సైలెంట్‌గా పక్కకొచ్చేయండి. అంతేగాని మనుషుల్ని చంపే హక్కు మీకు లేదు. అవును. చట్టం ప్రకారం మీకు శిక్షలుంటాయి. ఎంతటి నేరస్తులైనా సరే ఎక్కడో ఒక చిన్న ఆధారం పోలీసులకిస్తారు. అవును. పోలీసులు పట్టుకుంటారు. ఇప్పుడు ఈవిడేం చెప్పింది? గుండెపోటని చెప్పింది. ఆ! మరి శవ పరీక్షలో తేలింది. అక్కడ వాడేం చేశారు? సిద్దిపేట దగ్గర చంపిచ్చేసి కాలువలో పడేశారు. హ్మ్. పడేస్తే శవం కాలువలో దొరికింది. పోస్ట్‌మార్టం చేస్తే హత్య అని తెలిసింది. ఆ! ఇతనికి ఎవరుండొచ్చు శత్రువులు అని శత్రువులు అని. చెప్పి చూసారు. ట్రాక్ చేశారు. చుట్టూ ఎవరు లేరు. ఉన్నది ఇంట్లోనే. తెలిసిపోయింది. దొరికారా లేదా? దొరికి ఇక్కడ దొరికారు, అక్కడ దొరికారు, ఎక్కడైనా దొరుకుతారు. ఇప్పుడు ఈ 2 కేసెస్ మనం మాట్లాడుకున్నాం గదా మేడం. హ్మ్. మళ్ళా రేపటికి మళ్ళా కొత్తదొకటి దొరికింది. కొత్తదొకటి. వాళ్ళు చూస్తారిది. ఇట్లా జరిగింది అని వాళ్ళు చూస్తారు. మళ్ళా వాళ్ళు చేసేది అదే పని. అంటే అది ఒకటి. అసలు ఏం ఇవాళ జరుగుతుందో. ఇవాళ మనుషుల మనస్తత్వాల్లో హ్మ్. చాలా మార్పొచ్చేసింది. వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అది కరెక్టు. కరెక్ట్ అయినది కావాలనుకోవట్లా. ఆ! కావాలనుకున్నది కరెక్ట్ కరెక్ట్ అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. దాన్ని సాధించటానికి
పరువు పోతుందా, లేకపోతే మనశ్శాంతి పోతుందా, డబ్బులు పోతాయా, లేకపోతే మనం జైళ్ళకి వెళ్తామా, మన మీద ఆధారపడిన పిల్లల జీవితాలు ఏంటి అనేది ఆలోచించట్లేదు. అవును. ఆలోచించకుండా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అనుకుంటున్నారు. ఇక్కడే వస్తుంది. అది కూడా చాలా వేగంగా, ఇందాక మీరు అన్నారే, అసలు టైం గ్యాప్ ఉండొద్దు, ఫాస్ట్ గా జరిగిపోవాలి. ఇప్పుడు డైవర్స్ అంటే టైం పట్టిద్ది టైం మేడం. పట్టిద్ది. ప్రాసెస్ వీళ్ళకి ఓపిక ఉండదు. ఓపిక ఉండట్లేదు. వేసేస్తే అయిపోయింది, ఒక రోజుతో అంతే, అయిపోద్ది అనుకుంటారు. అయిపోద్ది అంతేనా? అనుకుంటారు. వెనక ఏం జరిగిద్ది అని కనీసం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఒకటి, మానవ సంబంధాల్లోనే దారుణమైన మార్పులు వచ్చినాయి అనింది అందుకే. అవును. ఒక మనిషి చనిపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అనుకోవటం అనేది చాలా దుర్మార్గం. అందుకోసం ఏంటంటే అసలు ఈ వివాహ వ్యవస్థ పట్ల కావచ్చు, వివాహేతర సంబంధాల పట్ల కావచ్చు, చట్టాల పట్ల కావచ్చు, అవగాహన లేదా వీళ్ళకి అంటే వీళ్ళు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే అవుతున్నారు, లోక జ్ఞానం ఉన్నోళ్లే అందరి అవుతున్నారు. చేతిలో ఫోన్ ఉంటది మేడం. ఏ కేసు జరిగినా యూట్యూబ్ లోన వైరల్ అయితేనే ఉంటాయి. అవి చదువు ఈజీగా వద్దన్నా కూడా అది కళ్ళ ముందు కనిపిస్తే చదువుతారు, వింటారు. కాకపోతే ఏమనుకుంటారంటే మేమే తెలివైన ఆ వాళ్ళం, నేను మేమే ఇలా తురుంకాలవి, మేం దొరకం పోలీసులకి, మా తప్పు ఎవరికి తెలుస్తుంది అనుకుంటున్నారు. అందుకే పప్పులో కాలేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ మానవ సంబంధాల్లో ఇలాంటి మార్పులు రావటం మట్టుకు దీనికి చాలా సోషల్ మీడియా కారణమా, ఇంకొకటి కారణమా, ఇంకో ఆర్థిక కారణాలా, లేకపోతే ఇంకోటి కారణం ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ఆ పరిస్థితులు రావటం మట్టుకు హర్షణీయం కాదు. ఇది మంచి పద్ధతి. ఇప్పుడు వాళ్ళకి ఏం శిక్ష పడే అవకాశం ఉంది? యావజ్జీవం పడుతుంది. అంతే. అక్కడ వాళ్ళకైనా యావజ్జీవం పడుతుంది, ఆ. వీళ్ళకైనా యావజ్జీవం పడుతుంది. కాకపోతే కోర్టులు కూడా కోరుకునేది ఏంటి అంటే, న్యాయ వ్యవస్థను కూడా కోరుకునేది, పోలీస్ వ్యవస్థను కూడా, మీరు తగినంత సాక్ష్యాధారాలతోటి హోంవర్క్ చేసి ఛార్జ్ షీట్లు వెయ్యండి, త్వరితంగా వెయ్యండి. త్వరితంగా వేస్తే వీళ్ళకి శిక్షలు కూడా త్వరగా పడితే అవి ఇవి కంట్రోల్ అవుతాయి. ఇది ఈ కేసు గురించి మర్చిపోకముందే శిక్ష పడింది అనుకోండి, మీడియా కూడా చనిపోయినప్పుడు మాట్లాడటం కంటే కూడా శిక్షలు పడినప్పుడు కూడా మాట్లాడితే తరచుగా చట్టాల గురించి చెప్తూ ఉంటే అవగాహన వస్తుంది ప్రజల్లో. ఇప్పుడు ఏమనుకుంటారంటే సింపుల్ గా, ఆహా అయితే కదా బెయిల్ వస్తుంది, లాయర్ని పట్టుకుంటే బయటకు వస్తాము, 6 ఏళ్ళు 7 ఏళ్ళు పడుతుంది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు పోయిన తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో అంతే, ఏమవుద్దంట, తర్వాత షరా మామూలే బయటకు వచ్చి అంతే కదా. అవును, కింద కోర్టులో ఓడిపోతే పై కోర్టుకేస్తాం, పై కోర్టులో ఓడిపోతే అంతకంటే పై కోర్టుకేస్తాం. ఇప్పుడు మనం ఒక్కళ్ళ గురించే పట్టింది ఆ చట్టానికి అనే ఒక ధీమా వచ్చేసింది మనుషుల్లో. చట్టాలు ఉన్నాయని తెలుసు, పోలీసులకు దొరికితే పట్టుకుంటారని తెలుసు, శిక్షలు ఉంటాయని తెలుసు, కానీ ఈ మినహాయింపులు తీసుకోవడం అనే విషయంలో వీళ్ళకి చాలా తెలివితేటలు వచ్చేసింది. ఈ తెలివితేటలు మనుషులకి ఏం చేస్తున్నాయి అంటే, మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అందుకే దీనికి చెక్ పెట్టాలి అంటే మన జనాభాకి తగ్గ కోర్టులు లేవు, కోర్టులు ఎక్కువ పెరగాలి, పోలీసులు కూడా సరిపడలేరు, పోలీసు వ్యవస్థ పెరగాలి. పెరిగితే త్వరితంగా కేసులు పడితే, ఇప్పుడు పోలీసులు కూడా అదే చెప్తున్నారు, ఏదైనా ఒక కేసు జరిగినప్పుడు మాట్లాడే ఉత్సాహం మీడియాకి ఆ కేసుకు సంబంధించిన అప్డేట్ లో ఉండటం కాదు, అలాగే ఉండటమే కాకుండా తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పు గురించి కూడా మాట్లాడాలి మనము. మాట్లాడితేనే పూర్తి అవగాహన ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఈ కేసులు జరిగినప్పుడు చెప్తే ఇదేదో చాలా పెద్ద ఒక ఉత్సాహాన్ని ఇచ్చేలాగా ఉంటుంది, బూస్టప్ లాగా ఉంటుంది, అంతేగాని దానివల్ల జరిగే నష్టాల గురించి మాట్లాడట్లేదు ఎవరు. ఎంతసేపు హత్య ఎలా జరిగింది ఒక ఉత్కంఠ తీసుకొచ్చి వదిలేస్తున్నారు. కాదురా నాయన, మీరు హత్య చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంటది, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ కోర్టుకి వెళ్తుంది, కోర్టులో విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత శిక్ష వేస్తారు, ఆ జైలుకి వెళ్ళిన తర్వాత జీవితం చాలా దుర్భరంగా ఉంటది. డబ్బులున్నోళ్ళు జైలుకి వెళ్ళినట్టు కాదు, పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు జైలుకి వెళ్ళారంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. ఇది అర్థమయ్యేటట్లు మనుషులకి అవగాహన కలిగించాలి. అందుకని ఆ విధంగా మీడియా కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పోలీసు వాళ్ళు కూడా అవకాశం ఉన్న ప్రతి చోట అవగాహన కలిగించడానికి మీరు ప్రయత్నించాలి. అలాగే చిన్నప్పటి నుంచి కూడా పాఠ్య పుస్తకాల్లో అసలు జ్యుడిషియరీ గురించి, మన కాన్స్టిట్యూషన్ గురించి
అలాగే మన చట్టాల గురించి పిల్లలకు తెలియచేయాలి. అవును. బాగా చిన్నప్పుడు. ఎదిగిపోయిన తర్వాత ఎప్పుడో కాకుండాను ఆ. మినిమం 5th క్లాస్ నుంచైనా అట్లీస్ట్ చిన్న చిన్నగా ఇవ్వగలిగితే ఏవో ఇస్తే చందమామ కథల్లాగే వాటిల్లోనే వాటిలో ఇంట్రడ్యూస్ చేయడమే వాటిని. నీతి కథలు అవును. చెప్తే బ్రెయిన్స్ కూడా ఫ్రెష్ గా ఆ. ఉంటాయి కాబట్టి వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. క్యాచ్ చేయగలుగుతాం. అప్పుడు ఇట్లాంటి వాటిని నివారించగలుగుతాం. నివారించొచ్చు. అంటే స్లోగానే జరుగుద్ది ప్రాసెస్, అవును. కానీ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.